రోజా ప్లాన్తో ఎలాగైనా మణిహారం పోయిందని అబద్ధం ఆడతానని చెప్పేసి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి దొంగలు పడేలా నాటకం ఆడుతుంది రోజా. ఈలోపు ఆ మణిహారాన్ని దాచిపెట్టి వెంటనే మణిహారం పోయిందని చెప్పేసి తెల్లారిసరికల్లా పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఆ సమయానికి పోలీసులు వచ్చి రాజమణిహారం పోయిందని చెప్పేసి కంప్లైంట్ తీసుకుంటారు. వెంటనే ఇక అందరు కలిసి నమ్మేస్తారు. రాజమణిహారం ఎక్కడుందో సరే అది మా వంశీకులది, ఎలాగైనా మీరు కనిపెట్టి తీసుకురావాలని చెప్పేసి రోజా ఏడ్చినట్టు నాటకం ఆడుతుండగా చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే పోలీసులు కంప్లైంట్ తీసుకొని ఎలాగైనా సరే ఆ రాజమణిహారి తిరిగి మీ చేతిలో పెడతానని చెప్పేసి వెంటనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోతారు. దెబ్బకు ఖచ్చితంగా రాజమణిహారం పోయిందనుకొని పోలీసులు ఎంక్వైరీలో ఉంటారు. ఆ తర్వాత నేను చేయాల్సింది చేస్తానని చెప్పేసి రోజా లోపలికి వచ్చి మణిహారం దాచిపెట్టి పోయిందని నాటకమాడి పోలీసు కంప్లైంట్ ఇస్తుంది కదా. లోపలికి వచ్చి రాజమణిహారాన్ని లోపల పెట్టాను, అందరూ నమ్మారు. ఇక తీసి చూస్తానని చెప్పేసి ఓపెన్ చేసి చూసరికి అందులో రాజమణిహారం కనిపించదు. ఇదేంటి, రాజమణిహారం ఇక్కడే పెట్టాను కదా, వీళ్ళు ఎలా మాయమైంది అని చెప్పేసి అన్నీ అటు ఇటు పడేస్తూ ఉండగా అరుణ్ వచ్చి ఏం జరిగింది రోజా, ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? రాజమణిహారం సార్. ఏంటి, వాట్, ఏం మాట్లాడుతున్నావు? రాజమణిహారం పోయిందని కదా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు? అదే సార్, దాని గురించే ఒకవేళ ఇక్కడ దొరుకుతుందేమో అని చూస్తున్నాను సార్. పోయిన తర్వాత ఎలా దొరుకుతుంది? దొంగలు వచ్చి ఆ రాజమణిహారాన్ని దొంగలిచ్చారు కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసి రాజమణిహాన్ని తిరిగి మనకి తీసుకొచ్చి ఇస్తారులే, నువ్వు టెన్షన్ పడకు, అది నీ వంశీకులది అలా అని చెప్పేసి ఊరికే దొంగలు పట్టుకున్న పోలీసులు వదిలిపెట్టరు అనే విధంగా వెంటనే అక్కడి నుంచి ఇదేంటి, రాజమణిహారం ఎక్కడ పోయింది, ఇక్కడ పెట్టాను కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు చామంతి ఆ రాజమణిహారాన్ని ఎలాగైనా తీసుకొచ్చి ఇక దీన్ని ఇక్కడే పెట్టినా ఖచ్చితంగా రోజా కనిపెట్టి మళ్ళీ అది ఎలాగైనా తీసుకొని వెళ్తుంది. అమ్మ ఎలాగైనా సరే ఒక దారి చూపించేసరికి ఆ టైంలో నిజంగానే అమ్మ దారి చూపిస్తుంది. వెంటనే అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. ఏంటి, ఎందుకు పిలిచావు అనే విధంగా అడుగుతుండగా ఆ రోజు వచ్చిన అమ్మ అనే విధంగా అంటుండగా నాకు తెలుసు చామంతి, నువ్వు నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచావు కదా. ఏం లేదమ్మా, ఈ రాజమణిహారం ఇక మా రాజుగారిది అలా అని చెప్పేసి ఈ మణిహారంతో అందరూ కలిసి ఆటలాడుతున్నారు. ఈ మణిహారం ఎలాగైనా నీ దగ్గర నీ చెంతకుంటేనే బాగుంటుందని చెప్పేసి వెంటనే అమ్మవారి చేతిలో పెడుతుంది. ఆ అమ్మవారు రాజమణిహారాన్ని ఇక్కడ అక్కడ ఎక్కడ కాదు చామంతి, అదిగో నీకు సురక్షంగా కాపాడేది ఆ పుట్టలో ఉన్న నాగమయ్య, అతని దగ్గర సురక్షంగా ఉంటుందని చెప్పేసి వెంటనే రాజమణిహారాన్ని తీసుకెళ్ళి ఆ పుట్టలో పెడుతుందన్నమాట. ఇక మరోవైపు చామంతి ఇదంతా దొంగతనం చేసింది, ఎలాగైనా దాన్ని నిలదీయాలని చెప్పేసి కోపంగా చామంతి దగ్గరికి వెళ్తుంది రోజా. ఒసే, నువ్వే కదా రాజమణిహారాన్ని దొంగతనం చేశావు, ఏం మాట్లాడుతున్నావు? నేను దొంగతనం చేయడం ఏంటి, నాకు తెలిసే. ఏంటి, రాజమణిహారం పోయింది, నేను దొంగతనం చేయడం ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా, పోలీసుల ఎంక్వైరీలో రాజమణిహారం ఎక్కడ ఉన్నా దొరుకుతుంది. అసలు నువ్వు నా మీద నింద వేస్తున్నావే, రాజమణిహారం నువ్వు నా దగ్గర నుంచి దొంగలించావు అంటే నువ్వే పెద్ద దొంగవి, నేను దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఎక్కువ తక్కువ మాట్లాడితే నిజాన్ని కూడా బయట పెడతాను, నువ్వు ఎవరివో లేకపోతే రాజమణిహారానికి ఏకంగా వారసురాలువో అవన్నీ బయట పెడతానని చెప్పేసి అంటుండగా ఏంటే బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, నిజం చెప్తున్నాను. నువ్వు రాజమణిహారం కోసం నన్ను నిలదీస్తే నీ బండారం మొత్తం బయట పెడతాను. నువ్వు ఎవరివో, రామచంద్రయ్య కూతురువో లేకపోతే రాజస్తులకు ఏకైక పుత్రికవో అన్ని నిజాలు బయట పెడతాను. ఏంటే బెదిరిస్తున్నావా? పెట్టవే పెట్టు అనేసరికి వెంటనే కోపంతో లోపలికి వెళ్ళి అమ్మగారు అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. రాజమణిహారం లేదు, ఏమీ లేదు, కావాలని రోజమ్మ నాటకం ఆడుతుంది. అసలు రోజమ్మ ఎవరనుకుంటున్నావు? తను రామచంద్రయ్య కూతురు. ఆ రాజమణిహార గురించి కాదు కదా, దాన్ని చూసే కూడా ప్రాప్తం కూడా లేదు. ఇక రాజమహల్లో మా నాన్న పని చేసేవాడు, అలా అని చెప్పేసి ఆ రామచంద్రయ్య కూతురు నేను తను
అలానే మీ అందరినీ మోసం చేసి ఇంట్లో కొడలుగా అడుగుపెట్టింది అని విధంగా వెంటనే చెప్పేసరికి అందరూ షాకింగ్గా చూసి ఆ కోపంతో వెంటనే రమాదేవి మెడలు పట్టుకుని బయటికి గెంటేస్తుంది. మరి ఇది నిజమా కలనా గ్రహించి చెప్తుందని తెలుసుకుంది.